నాకు చర్చ చేస్తా ఉంటారు అమరావతి గురించి. ఏముంది నా అమరావతి నుంచి ఏముంది తెచ్చేదానికి? చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేసుకుని వచ్చాడు కదా. అన్న ఒక్క మాట చెప్తాను, ఇల్లు అలగ్గానే పండగ కాదు, ముద్ర వేసుకోగానే డబ్బులు రావు. అయిపోయింది. రెండు పాయింట్లు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, ముద్ర వేసుకోగానే డబ్బులు రావు. ఏం చేస్తావు చెప్పు? ఇంకా ఉంది, ఆయన ఏం చేస్తాడు? నువ్వు చేయలేవు, నేను చేయలేను, ఆయన చేయలేడు. అన్న ఏది చేయాలన్నా డబ్బు కావాలా? డబ్బే లేదంటున్నాడు కదా ఆయన. ఆయన చంద్రబాబు నాయుడు డబ్బే లేదు నాకు ఇప్పుడు, నేను అప్పులు చేయాల్సి వస్తుంది, నాకు డబ్బే లేదు అని చెప్పి అన్నాడు. కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది కదా ఈ పథకాలు చెప్పండి, పథకాలు అయిపోయినాయి. చేస్తాడు, దానికి ముద్ర వేయలేదు కదా, బడ్జెట్ ముద్ర వేయలేదు కదా. అదే కదా, ఇస్తే చేస్తాడా, ఇప్పుడు చేయలేడు. ఇల్లు అనుకుంటే పండగ కాదు, డబ్బులు ఉంటే పాయసం చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, చికెన్ తెచ్చుకోవచ్చు, దోశలు పోసుకోవచ్చు. ఇప్పుడు జరగదు. ముద్ర ఎందుకు వేసుకోవచ్చు? ఆ రోజు 7 గంటల నుంచి చేరి మొత్తం అమరావతి అంతా ఇసుక చల్లి పెసలు చల్లారు కదా, ముద్ర తెచ్చేస్తాను. ఎవరా ఆయన చంద్రబాబు నాయుడు 7 రోజులకి మొత్తం పెసలు చల్లా. చంద్రబాబు నాయుడు 7 రోజులకి మొత్తం పెసలు చల్లినా, మొత్తం నాది మొత్తం అమరావతి అని చెప్పండి. ఆ రోజు నరేంద్ర మోడీ వచ్చిన రోజు. నరేంద్ర మోడీ వచ్చిన రోజు ఇప్పుడు కూడా వచ్చాడు కదా మళ్ళా. అదే చెప్పేది, మళ్ళా అంతే మళ్ళా పోటీకి వస్తుంది. నాకు డబ్బే లేదు వస్తుంది కదా. ఇదే చేస్తారునా, ఇదే చేస్తారు. ఇప్పుడు మళ్ళా పొలాలు కావాలంటున్నా. నాకా డబ్బు నేను ఏమైనా చేస్తానా? నాకా డబ్బు లేదు, ఆ రోజు ఏమి ఎట్లా? ఇప్పుడు ముద్ర వేసినంత మాత్రాన ఆయన చెప్పినట్టు డబ్బు ఇల్లు కానీ పండుగ కాదు. ఇప్పుడు ఇళ్ళకి పండుగ వద్దా? 3 సంవత్సరాలు డబ్బులుండి 4 వడలు చేసుకొని, ఇంత చికెన్ తెచ్చుకొని, అంత దోశ పోసుకొని చేసుకుంటే దాన్ని పండుగ అంటారు. అలికే సరిపోద్దా? పేడ ఊరికే దొరికేసిందని చెప్పి బరికాడికి పోయి పేడ తెచ్చుకొని అలికేస్తే ఏం మాట్లాడుతుంటే పప్పు మాంసం వసతి వండుకుంటారు, తింటారు. అయ్యో 500 లేని ఏం పని చేసుకుంటున్నా? జరగదు. 3 సంవత్సరాల్లో ఏం కాదు. ఈయన 50 సంవత్సరాలు ఇస్తున్న పింఛన్ డబ్బులే ఇగిపోయా, చెప్పిన పనులే చేయకపోయా. అదేమంటే డబ్బే లేదు నా కాడు ఇప్పుడు అంటున్నా. అప్పు ఇప్పటికే తెచ్చేస్తున్నాను, చాలా తెచ్చేస్తున్నా. ఆయన ఇద్దరు తెచ్చి ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేస్తాడా? అది కరెక్ట్ మనం చెప్పలేము. కాదు అసలు. కేంద్రం బడ్జెట్ ఆయన చిన్న పెద్ద ఆయన పై నుంచి ఏం చేస్తాడో ఆ పెద్ద ఆయన చెప్పినట్టు ఈయన వినాలా? ఈయన చెప్పినట్టు అందరూ వినాలంటే వినరు. ఇక్కడ చంద్రబాబు చెప్పినట్టు కేంద్రంలో వింటున్నారు. ఎవరు వింటున్నారా? మోడీ గారు. ఏమని? చంద్రబాబు నాయుడు డబ్బు తెమ్మనైతే డబ్బు ఇవ్వకూడదా? కట్టి మన ఇప్పుడు అమరావతిని కట్టేసి మనం కదా కట్టాలనే కదా చెప్పేది. అదే కట్టే మనం కట్టి ఎవరు వద్దన్నారు? అందరికి మంచిది, ప్రతి ఒక్కరికి మంచిది. కట్టేస్తే మంచిది, కట్టేస్తే మంచిది. కట్టకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవుతాడా? జగన్మోహన్ రెడ్డి అవునా? వేస్ట్ మాటలు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కూడా కేంద్రం అప్పుడే ఆయన వచ్చి అప్పుడు ఆయనకి ఇద్దరికి కుదరలేదు. ఎందుకు కోట్లపోతే ఎందుకు వచ్చాడు ఆయన? ఆడికి ప్రధానమంత్రిగా వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి స్నేహితుడుగా వచ్చాడా లేకపోతే స్నేహమే కదా, కూటమి కదా, ఇద్దరు కలిసి కదా ఉండేది. అంటే మీకు అనుకూలంగా ఎట్లుంటే చేసుకుంటా పోతా ఉంటారా? అంతేలే. ఇప్పుడు ఆ డబ్బు అంతా తెచ్చి అమరావతి ఒక్కటి ప్రతి ఒక్కరు అంటారు. మొన్న అన్నాడు నాకు ఎక్కడో కాలింది, రాజధాని అంటే యాడికి వెళ్ళాలి? యాడికి వెళ్తావు? నీకేం పని ఉంది? ఏం పని ఉంది నీకు? ఇప్పుడు నీకు ఉంది క్వార్టర్ ముందు కావాలంటే వైన్ షాప్కి వెళ్తావు, అది తెలుసు. రాజధానిలో ఏ పని యాడ్ చేసుకోవాలో తెలీదు. అప్పుడు నీ ల్యాండ్ వర్క్ ఉంది, ఎక్కడికి వెళ్తావు? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తావు. నీకు ఏదైనా సమస్య లావాదేవీ ప్రాబ్లమ్స్ ఉంది, సచివాలయం పోతావు. ఎక్కడ పని చేయలేదు చెప్పు?
నీకు ఎన్ని వేల కోట్లు పెట్టాలనుకున్నా, ఎన్ని వేల కోట్లు పెట్టాలనుకున్నా, మీరు చెప్పండి, ఎన్ని వేల కోట్లు పెట్టాలనుకున్నా? జగన్మోహన్ రెడ్డి చెప్పేది 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు. ఓకే 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 ఓకే. అందుకే కదా నేను 2 లక్షల కోట్లు. ఓకే. అంత పెట్టుబడి దాని బదులు ఇంత పెట్టుబడి దాని మీద అది పెట్టే బదులు చేయాల్సింది ఏం తెలుసా? విషయం చెప్పంట ఉండు. విద్య. నువ్వు డెవలప్ చేసుకుంటే పోతుంది కదా అని నాకు చెప్పి తెలిసి ఇది ఫస్ట్ రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర గవర్నమెంట్ కట్టియాలి మనకు. కానీ మన రాజధాని అప్పుడు కట్టియాలా? ఎంతో కొన్ని ఎకరాలు తీసేసి ఉంటే ఓకే. వాళ్ళు కొంత కట్టేసేసి పోయి ఉండేవాళ్ళు. తర్వాత దాన్ని కొంత డెవలప్ చేసుకుంటా వచ్చిన గవర్నమెంట్ చేసుకుంటూ పోయేది. ఇది చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎత్తిన పెట్టుకున్నాడు, మేము కట్టుకుంటాము, మీరు సదరంగా కట్టరు అని. ఈయన ఇక ఫారిన్ గీరిన లా కట్టాలని. అవును అవును. అది ఆయన ఇప్పుడు ఆయన ఎత్తి మీద కట్టేసుకుని అప్పుడు కొంత బాగా లాగుంటే సరిపోండేది. టెంపరవరీ అని చెప్పి ఆపేశాడు కదా. దాంతో ఆయన బ్రాండ్ పడుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం ఇప్పుడు ఆ చేశాడు? బ్రాండ్ చెప్తా. ఉండు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నీకు తెలిసిందే కదా, రాజకీయం అంతా ఇక్కడ ఆయన కోసం వాళ్ళ కోసం ల్యాండ్, అదే నాయకులు సామాజిక వర్గం వాళ్ళదని ఇదని ఇక్కడ మొత్తం అంతా ఇంకా రాజకీయంగా మొత్తం మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బ్రేక్ ఆయన చేశాడు. క్లియర్ గా నేను టీవీలో చూశాను. ఆయన క్లియర్ గా చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డి మాట చెప్పిరా. ఆయన క్లియర్ గా చెప్పేశాడు. ఇన్ని వేల కోట్లు అవుతుంది కట్టేదానికి, ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఈ డెవలప్ చేసుకుంటే మనకి బాగుంటది అని చెప్పని దాని మీద పెట్టే బదులు అది చూసుకుందాం అని చెప్పి అది అన్ని పార్లమెంట్ లో కూడా అదే మాట చెప్పాడు ఆయన. అన్ని వేల ఎకరాలు తీసుకోకుండా ఉండుంటే ఎవరు తీసుకోమన్నారు? కేంద్రం కానీ ఇచ్చేసి కేంద్రాన్ని మీద నెత్తినేసేసి కొంత కట్టేసి ఉంటే వచ్చినోడల్లా డెవలప్ చేసుకుంటూ పోతాడు కొద్దిగా. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ చేశారు కదా, అట్లా ఈయన నెత్తినేసుకున్న దాని వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రేక్